హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసంలో దీపానికి ఎంత విశిష్టత ఉందో మాఘమాసంలో చేసే స్నానానికి దానానికి కూడా అంతే విశిష్టత ఉందండి. ఈ మాసంలోని ప్రతిరోజును పవిత్రమైన రోజుగా భావిస్తాము. ఇంకా ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో ఒకటి మాఘ పూర్ణిమ అండి. దీన్నే మహామాఘి అని కూడా పిలుస్తాము. అయితే ఈరోజు వీడియోలో ఈ మాఘ పౌర్ణమి ఏ రోజున వచ్చింది, పూజా విధానం, మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అండి. ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. ఇంకా ఈ రోజున ప్రత్యేకంగా వెలిగించుకునే క్షీరదీపం ఎలా వెలిగించుకోవాలో కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను అండి. అన్ని పౌర్ణముల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మన పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును గంగా జలంలో ఉంచుతారు. అందుకే మాఘ పౌర్ణమి రోజు చేసే స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తామండి. ముందుగా ఈ పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమైందో తెలియజేస్తాండి. పౌర్ణమి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం ఫిబ్రవరి 11 అనగా రేపు సాయంత్రం 6:55 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం ఫిబ్రవరి 12 అనగా బుధవారం రోజున సాయంత్రం 7:22 వరకు ఉంటుందండి. ఉదయం తిథి ప్రకారం మనం ఫిబ్రవరి 12న మనం బుధవారం రోజున ఈ పౌర్ణమిని జరుపుకోవాలి, మాఘ పౌర్ణమిని. ఈ రోజే స్నానము, దానాలు, పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించే వాళ్ళు ఈ రోజునే ఆచరించాలండి. ఇంకా ఈ రోజున స్నానం చేయడానికి శుభముహూర్తం వచ్చి ఉదయం 5:19 నుండి 6:12 వరకు అండి. మనం సాయంత్రం వేళలో లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం అమృతకాలం వచ్చి 5:55 నుండి 7:35 వరకు అయితే ఉందండి. మనం ఈ టైంలో మనం ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకొని చంద్రునికి అర్ఘ్యం అనేది చూపించవచ్చు. ఇంకా ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు తెలియజేస్తానండి. మాఘ పూర్ణిమ రోజు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వస్తారు. ఈ రోజు వారు గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారంటండి. మనం చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఈ మాఘ పౌర్ణమి రోజు స్నానం చేయడంతో పాటు అదే రోజు దానం కూడా చేయాలండి. ఇంకా ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మనకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అంటారు. ఇంకా ఈ రోజున మనం తెల్లవారుజామునే నిద్రలేచి మనం ఇంటిని అంతని శుభ్రం చేసుకొని మనం బ్రహ్మముహూర్తంలోనే తలంటు స్నానం అనేది చేయాలండి. మీరు నదుల్లో స్నానం చేస్తే చాలా మంచిదండి ఈ పౌర్ణమి రోజుల్లో. అడ్డుగా మాఘమాసంలో ఒకవేళ మీ దగ్గరలో మీరు నదుల్లోకి అలా వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే మనం స్నానం చేసే నీటిలోనే గంగా జలం వేసుకొని వాటిని మనం గంగా నదిగా భావించి గంగా స్నానంగా భావించి మనం ఈ స్నానం అయితే ఆచరించాలండి. ఈ రోజున ఆచరించిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఈ మాఘమాసంలో సూర్యునికి అర్ఘ్యం అనేది ఇస్తే చాలా మంచిదండి. ఇలా మనం ఉదయం స్నానం ఆచరించి అర్ఘ్యమని ఇచ్చిన తర్వాత ఈ రోజున చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఆచరిస్తారు కాబట్టి వాళ్ళు వ్రతం అయితే ఆచరించుకోవచ్చు. ఇంకా ఈ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం మన లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదండి. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తికి పూజ చేసుకుంటే చాలా మంచిది. నేను ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నాను అండి. లక్ష్మీ అమ్మ ఒక పీట వేసుకొని ఈ పూజను మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని ఈ పూజ అయితే చేసుకుంటున్నాను. ఒక పీట వేసుకొని ఆ పీట పైన ఒక క్లాత్ని అయితే వేసుకున్నాను అండి. వాటిపైన 3 గుప్పెల బియ్యం వేసి పసుపు కుంకుమ వేసుకొని లక్ష్మీ అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకున్నాను అండి. మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం అయినా పెట్టుకోవచ్చు అండి. నేను ఇక్కడ చిత్రపటాన్ని అయితే పెట్టుకున్నాను. ఇంకా కామాక్షమ్మ దీపం ఉంటే ఈరోజు పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. నా దగ్గర శంకుచక్ర నామాలు ఉంటే అవి కూడా పూజలో పెట్టుకున్నాయండి. ఈ పూజలో పెట్టి మనం ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. ఈ గణపతికి మనం పసుపుతో చేసుకున్న గణపతినైనా మనం పూజ చేసుకోవచ్చు, లేదా గణపతి విగ్రహం ఉంటే అదైనా పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చండి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ముందుగా ఆదిదేవుడైన గణపతికి పూజ చేసుకోవాలండి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అనేది సమర్పించి ఇక్కడ నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించండి. నేను ఇంకా తర్వాత మనం
ఈ రోజున పౌర్ణమి రోజు ప్రత్యేకంగా వెలిగించుకునే క్షీరదీపాన్ని అయితే వెలిగించుకున్నాండి. ఎందుకంటే ఆ లక్ష్మీ అమ్మవారు పాల సముద్రం నుండి ఆవిర్భవించారు కాబట్టి మనం ఈరోజు ప్రత్యేకంగా క్షీరదీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. ఈ క్షీరదీపాన్ని ఎలా వెలిగించుకోవాలంటే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని, ఇత్తడిది కానీ స్టీల్ది కానీ రాగిది కానీ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 3 గుప్పెల బియ్యం అనేది వేసుకోవాలండి. బియ్యం అని వేసుకున్న తర్వాత వాటిపైన పసుపు కుంకుమ అనేది వేసుకొని తర్వాత ఒక గిన్నె తీసుకొని, అది గిన్నె కానీ బౌల్ కానీ ఒకటి తీసుకొని అంటే అది స్టీల్ది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ ఇలా ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో కొన్ని పాలైతే పోసుకోవాలండి. మీ ఆవు పాలు దొరికితే మీరు ఆవు పాలతో ఈ క్షీరదీపాన్ని అయితే వెలిగించవచ్చు. ఒకవేళ దొరకని వాళ్ళు మామూలు పాలతో అయినా పచ్చి పాలతోనే మనం ఈ క్షీరదీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. వెలిగించుకుని ఆ గిన్నెలో కొన్ని పాలు అనేది పోసి పైన కొంచెం ఆవు నెయ్యి అనేది వేసుకోవాలండి. వేసుకొని ఇదిగోండి నేను ఇక్కడ ఒక ఇత్తడి గిన్నె అయితే తీసుకున్నాను. ఆ గిన్నెలో కొన్ని పాలైతే పోసుకున్నాను అండి. అంటే నిండుగా పాలు అనేది పోసుకోకూడదు, కొంచెం గిన్నెకి కొంచెం తక్కువలో పాలు అనేది పోసుకొని దాంట్లో పైన ఆవు నెయ్యి అనేది వేసుకోవాలండి. వేసుకొని మనం అది జలవొత్తులు దీపం ఉంటాయండి, అవైనా పెట్టుకొని మనం ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చు. లేదా ఒక తమలపాకైనా తీసుకొని వాటికి మధ్యలో హోల్లా పెట్టుకొని మనం ఒత్తులు ఉంటాయి కదండి, ఆ ఒత్తులైనా పెట్టుకొని మనం దీపం వెలిగించుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోలో అయితే ఒక తమలపాకు అయితే తీసుకొని దానికి హోల్లా పెట్టుకున్నాండి. లేదా మీ దగ్గర తమలపాకు లేదు అనుకుంటే ఒక కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్కైనా మనం ఇలా హోల్లా పెట్టుకొని ఈ ఒత్తులని దాంట్లో ఎక్కిచ్చేసి మనం ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చు. లేదా మనకి మార్కెట్లో జల ఒత్తులు అనేది దొరుకుతాయండి, అవైనా పెట్టుకొని మనం ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చు. నేను ఇక్కడ తమలపాకు మీద వెలిగిస్తున్నా అండి. ఇలా ఆవు నెయ్యి అనేది వేసుకున్న తర్వాత ఆ తమలపాకు హోలు పెట్టి మనం ఈ దీపం అయితే వెలిగించుకుంటున్నాను. అయితే ఇక్కడ లేదా జలదీపాలు అనేవి ఉంటాయండి మార్కెట్లో, ఆ జలదీపాలని తెచ్చుకొని వాటి పెట్టుకొని అయినా వెలిగించుకో, మంచిగా వెలుగుతూ ఉంటుంది. ఇలా గిన్నెలో పెట్టుకోవాలండి. ఇది పెట్టుకున్న తర్వాత మన అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. అలా వెలిగించుకున్న తర్వాత మన లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ మీకు ఏది వస్తే అది పఠించాలండి. నేనైతే ఇలా దీపం అయితే వెలిగించుకున్నాను అండి. ఆ దీపానికి చక్కగా పూలతో అలంకరణ చేసుకొని ఆ దీపలక్ష్మిని అయితే పూజించుకున్నా ఫస్ట్. తర్వాత ఆ అష్టోత్తర నామాలని అయితే పాటించండి, లక్ష్మీ అష్టోత్తర శతనామాలని అది చదువుకున్న కనకదార స్తోత్రం మీ ఇష్టం ఏది వస్తే అది మీరు చదువుకోండి. ఒకవేళ ఏమి రాకపోయినా దండం పెట్టుకున్నా పర్వాలేదు అమ్మవారికి. చదువుకున్న తర్వాత అమ్మవారికి ఫస్ట్ కర్పూర హారతి అనేది ఇద్దామండి. పూజ అంతా అయిపోయి కర్పూర హారతి ఇద్దాము. కర్పూర హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి నక్షత్ర హారతి అనేది ఇద్దాము. ఈ నక్షత్ర హారతి అనేది 27 నక్షత్రాలు ఉంటాయి కదండి, ఆ 27కి 27 ఒత్తులని కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ హారతి అనేది ఇవ్వాలండి. ఇక్కడ ఒత్తులు అనేది కొమ్మొత్తులు ఉంటాయి కదండి చిన్నవి, అవైనా తీసుకోవచ్చు, మామూలు ఒత్తులనే తీసుకోవచ్చండి. నేను ఇక్కడైతే కొమ్మ ఒత్తులు తీసుకున్నా. వీటన్నిటిని కలిపి ఒక ఒత్తిలా చేశానండి. మీరు అక్కడ దారం కట్టుకున్నా అది ఒక ఒత్తిలా ఉంటుంది, లేదా ఇలా పెట్టి ఉంచినా కానీ అది ఉంటుంది ఒత్తిలాగే ఒకటి. తర్వాత దానిపైన ఆయిల్ వేసుకొని మన వెంటనే ఇది వెలగదు కదండి, కొంచెం కర్పూరం పెట్టుకొని పైన అది వెలిగించాలి. అప్పుడు ఏదంటే వెంటనే వెలిగిద్ది. వెలిగించి ఇలా నక్షత్ర హారతి అనేది ఇవ్వాలి. పౌర్ణమి రోజు ఆ చంద్రునికి నక్షత్ర హారతి అనేది ఇస్తే చాలా మంచిదండి. నేనైతే ఇలా నక్షత్ర హారతి అనేది ఇచ్చాను. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ రోజున చంద్రునికి అర్ఘ్యం అనేది సమర్పించాలండి. ఇలా చంద్రునికి అర్ఘ్యం సమర్పిస్తే మనకున్న చంద్రస్థానం అనేది బలపడుతుంది. చంద్రదోషాలు ఏమన్నా ఉన్నా అవి కూడా తొలగిపోతాయండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.